Now the question is, if the points 2, 0, 0, 1, 4, 5, 0, C are concyclic, find the value of C and also find the equation of the circle. ఇక్కడ మనకు 4 పాయింట్స్ ఇచ్చారు. సో 3 పాయింట్స్ యూజ్ చేసి మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. అప్పుడు ఈ 0, C సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి C వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ది రిక్వైర్డ్ circle equation is మనకు జనరల్ ఈక్వేషన్ ఒకటి తెలుసు. సర్కిల్ ఈక్వేషన్ ఏంటది? S ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ k ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు 3 పాయింట్స్ ఇచ్చారు. 2, 0, 0, 1 అండ్ 4, 5. ఫస్ట్ ఈ పాయింట్ని ఈ సర్కిల్ ఈక్వేషన్లో పెట్టండి. పెడితే అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ 2, 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x1 y1. ఓకే, x1 అంటే 2 సబ్స్టిట్యూట్ చేయండి, y1 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ y అంటే 0 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 2 ప్లస్ 2fy అంటే 0 ప్లస్ k ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 0 2 2s 4g 2 మల్టిప్లై విత్ 0 0 ప్లస్ k ఈక్వల్ టు 0. 4g ప్లస్ k ఈక్వల్ టు -4. నెక్స్ట్ 0, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0, 1 సర్కిల్ ఈక్వేషన్లో 0 x అంటే 0 y అంటే 1 2f ఇంటూ 1 ప్లస్ k ఈక్వల్ టు 0. 0 స్క్వేర్ అంటే 0 1 స్క్వేర్ అంటే 1 2 మల్టిప్లై 0 0 ప్లస్ 2f ప్లస్ k ఈక్వల్ టు 0. 2f ప్లస్ k ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇంకో పాయింట్ ఉంది కదా, S ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ 4, 5. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g మల్టిప్లైడ్ విత్ 4 ప్లస్ 2f y అంటే 5 ప్లస్ k ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ అంటే 16 5 స్క్వేర్ అంటే 25 2 4s 8g 2 5s 10f ప్లస్ k ఈక్వల్ టు 0. 8g ప్లస్ 10f ప్లస్ k ఈక్వల్ టు 25 ప్లస్ 16 41. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈ 3 ఈక్వేషన్ మనం సాల్వ్ చేయగలిగితే చాలు. ఫస్ట్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 4g ప్లస్ k మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఇది కదా -2f మైనస్ k ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది -1 k 4g minus 2f equal to -4 minus into minus plus 1. So -4 plus 1 minus 3. G minus 2f equal to ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ 3
మైనస్ ఈక్వేషన్ 2. అవి రెండు చేస్తే 8g ప్లస్ 8f ఈక్వల్ టు మైనస్ 40. 8 కామన్ తీస్తే g ప్లస్ f ఈక్వల్ టు మైనస్ 40. 8 1 జా 8 5 జా g ప్లస్ f ఈక్వల్ టు మైనస్ 5. ఇది ఈక్వేషన్ 5. ఇప్పుడు ఈక్వేషన్ 4 ప్లస్ ఈక్వేషన్ 5 ఈ రెండు యాడ్ చేయండి. 6g ప్లస్ 13 ఈక్వల్ టు 0. g ఈక్వల్ టు మైనస్ 13/6. అలాగే ఈక్వేషన్ 5 సబ్స్టిట్యూట్ చేయండి. f వాల్యూ వస్తుంది. g అంటే మైనస్ 13/6 కదా, ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇటు వస్తే ప్లస్ 13/6. 5 6 జా మైనస్ 30 ప్లస్ 13/6. అప్పుడు f వాల్యూ ఏమొస్తుంది? మైనస్ 17/6. g వచ్చింది, f వచ్చింది. అలాగే k వాల్యూ, మనకి k వాల్యూ రావాలంటే ఈక్వేషన్ 1 నుంచి తీసుకోండి. 4g ప్లస్ k ఈక్వల్ టు మైనస్ 4. 4g ప్లస్ k ఈక్వల్ టు మైనస్ 4. 4 ఇంటూ g అంటే మైనస్ 13/6 ప్లస్ k ఈక్వల్ టు మైనస్ 4. 13 4 13 52/6 ప్లస్ 4 ఈక్వల్ టు k. 6 4 24/6 28/6. k ఈక్వల్ టు మైనస్ 14/3. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ g? మైనస్ 13/6. f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 17/6. k ఈజ్ ఈక్వల్ టు 14/3. ఈ మూడు వాల్యూస్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ k ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. x² ప్లస్ y² ప్లస్ 2 మైనస్ 13/6 x 2. వాట్ ఈస్ f? మైనస్ 17/6. వాట్ ఈస్ k? 14/3 ఈక్వల్ టు 0. x² ప్లస్ y² మైనస్ 13/2 3 జా x మైనస్ 17/3 y ప్లస్ 14/3. ఎల్సిఎం చేస్తే 3x² ప్లస్ y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14. సో డినామినేటర్ 3 ఉంటుంది, ఈక్వల్ టు 0. 3 ఇటుపోతే 0. వాట్ ఈస్ సర్కిల్ ఈక్వేషన్? 3x² ప్లస్ 3y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్ టు, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద పాయింట్? 0, c. ఈ 0, cని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 0 3c² మైనస్ 13 ఇంటూ 0 మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ 0. 3c² 0 మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. 3c² మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c
equal to 0. What is the solution? X is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. So c is equal to a equal to 3, b is equal to minus 17, c is equal to 14. So minus and minus plus 17 plus or minus square root of b square minus 17 square minus 4 3 by 2 into 3. So 17 plus or minus 17 square 289. So 4 4 is 12. 12 14. (168) by 6. What is the C value? 1 or 14 by 3. Okay friends, thank you.